అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ అలాగే వాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా ఆయన ఖనిజాల ఒప్పందం అమెరికాతో కుదుర్చుకోవటానికి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు మీడియా ముందుకి వచ్చారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీ యుద్ధ కాంక్షతో ఉన్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై జెలెన్స్కీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు నేతలు మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగారు. ముందుగా ట్రంప్ జెలెన్స్కీతో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. రష్యాతో యుద్ధం నువ్వు గెలవలేవు. శాంతి ఒప్పందం కాల్పుల విరమణకు అంగీకరించకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు. మూడవ ప్రపంచ యుద్ధంతో జోదమాడుతున్నావు. అమెరికా దేశానికి అవమానకరంగా మాట్లాడుతున్నావు. మేం మీకు $350 బిలియన్ ఇచ్చాం. సైనిక సామాగ్రి ఆయుధాలు సమకూర్చాం. అందుకే ఇన్నాళ్ళు పోరాడారు. మేం కనుక ఈ సహాయం చేయకుంటే, అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం 2 వారాల్లో ముగిసిపోయి ఉండేది అంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం వెళ్లగక్కారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా మండిపడ్డారు. మీరు డిక్టేటర్షిప్ చేయాలనుకుంటే కుదరదు. సింపతి కార్డు యూజ్ చేయకండి. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. అంతేకాదు, మీ వలన 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చేలా ఉంది అంటూ జెలెన్స్కీ ముఖంపైనే ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎన్నో రోజులుగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. గత అమెరికా ప్రభుత్వంలో జో బైడెన్ ఉన్నప్పుడు ఉక్రెయిన్కు భారీగా నిధులు చేరాయి. అదేవిధంగా సామాగ్రి కూడా సమకూర్చింది. దీంతో రష్యాకు ధీటుగా పోరాటం చేసింది ఉక్రెయిన్. కానీ ప్రెజెంట్ పరిస్థితి వేరు. యుఎస్ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. అంతా తారుమారు అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు ప్రధానంగా ఉక్రెయిన్కు నిధుల మంజూరు నిలిపివేశాడు. అంతేకాదు, అసలు యుద్ధం జరిగింది జెలెన్స్కీ వల్లే అని మీడియా ముందే తిట్టిపోశారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వైట్ హౌస్లో ఈ విధంగా అర్ధాంతరంగా భేటీ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఖనిజాల ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకం చేయలేదు. వాస్తవానికి చెప్పుకోవాలంటే జెలెన్స్కీ వచ్చిందే డీల్ కోసం. కానీ దాన్ని పూర్తి చేయకుండానే ఆయన వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కాగా యుఎస్ అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన వాగ్వాదం గురించి జెలెన్స్కీ ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ యుఎస్, థ్యాంక్ యూ ప్రెసిడెంట్. మాకు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు. ముఖ్యంగా రష్యాతో యుద్ధం ముగించుకోవాలి అని అనుకుంటున్నాం అని ఆయన అన్నారు. అయితే ట్రంప్ మాత్రం జెలెన్స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకు ముందే ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గొడవపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాను జెలెన్స్కీ అవమానించాడు. శాంతి కోరుకున్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. ఈ వాగ్వాదంపై స్పందించిన రష్యా ఇంకా నయం, ట్రంప్ జెలెన్స్కీని కొట్టకుండా వదిలేశాడు అని తెలిపింది. వైట్ హౌస్ సమావేశంలో అన్ని అబద్ధాలే మాట్లాడారు అని ఆరోపించింది రష్యా. ఈ ఘటన జెలెన్స్కీకి ఒక చెంపపెట్టు లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయనను ఒక పొగరుబోతు పందిగా కూడా అభివర్ణించారు. అయితే మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం జెలెన్స్కీకి సపోర్ట్గా నిలిచాయి. ఉక్రెయిన్ ఒంటరిది కాదు, EU దేశాలు మొత్తం మద్దతుగా ఉన్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్ సహా ఇతర దేశ అధ్యక్షులు కూడా ఈ సందర్భంగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా EU దేశాల మధ్య సుంకాల వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా జెలెన్స్కీ ట్రంప్ భేటీ ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి UN లో జరిగిన ఓటింగ్లో కూడా ఎవరూ ఊహించని విధంగా అమెరికా రష్యా పక్షాన నిలబడింది. ఇదిలా ఉండగానే తాజాగా జరిగిన భేటీలో కూడా జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, లేదంటే ఇక మాకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు ట్రంప్.
కాల్పుల విరమణకు అంగీకరిస్తాం, కానీ భవిష్యత్తులో తమపై దాడులు జరగవు అనే భరోసా కల్పించాలని జెలెన్స్కీ ఓవైపు మొత్తుకుంటున్నా ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఫస్ట్ కాల్పుల విరమణకు అంగీకరించాలని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు ట్రంప్. నువ్వు మూడో ప్రపంచ యుద్ధంతో జూదమాడుతున్నావు అంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చివరకు తాజా చర్చలు విఫలం కావడంతో అమెరికా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక మేం మీకు మద్దతు తెలపం, మీది మీరు చూసుకోండి అన్న ట్రంప్ అన్నంత పని చేస్తారా? ట్రంప్ కనుక అలా చేస్తే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న చర్చలు ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి. ఒకవేళ ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరించుకుంటే రష్యా మరింతగా చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా ట్రంప్ అలాగే జెలెన్స్కీ మధ్య జరిగిన వాడి వేడి చర్చలు చివరకు ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.